మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జిల్లాలోని మందమరి, భీమారం, జైపూరు, కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని 102 గ్రామ పంచాయతీలు, 868 వార్డు స్థానాలకు మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు ఈరోజు చివరి రోజు కావడంతో అభ్యర్థులు బారులు తీరారు. పలు చోట్ల భారీ ర్యాలీలు, డప్పుచప్పులతో నామినేషన్ దాఖలు చేశారు పలువురు అభ్యర్థులు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లె సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్జెండర్ వైశాలి నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్రావుపల్లె సర్పంచ్ స్థానానికి జనరల్ మహిళ రిజర్వేషన్ కేటాయించడంతో వైశాలి నామినేషన్ దాఖలు చేశారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తనను గెలిపించాల్సిందిగా గ్రామస్తులను వైశాలి కోరారు. ఓ ట్రాన్స్జెండర్ నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్ నగర్, తిర్యాని, రెబ్బెన మండలాల్లోని 108 గ్రామ పంచాయతీలు, 938 వార్డు స్థానాలకు మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థులు బారులు తీరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి కొట్నాక భీమరావు చిల్డ్రన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన దొడ్డి కొమరయ్య సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు దొడ్డి కొమరయ్య చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.